అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు మీ ಎಲ್ಲರಿಗೂ శుభములు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుచు ప్రభును మహింపరుస్తూ ఆశీర్వాదాన్ని అందుకున్నామండి. ప్రియులారా, లేవియాకాండము 25వ అధ్యాయం 19వ వచనంలో సర్వోన్నతుడు ప్రభు సెలవిచ్చిన మాట, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు అని దేవాతి దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని ఎదుట ఉన్నటువంటి సంఘమును ఆయన మరి చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మీరు తృప్తిగా భుజించటానికి సమృద్ధిగా ఉంటుంది అక్కడ, గనుక మీరు సురక్షితముగా జీవించటానికి అనువైనటువంటి ప్రదేశము అని ప్రభు వారికి తెలియని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా వారు పాలుతేనెలు ప్రవహించు కనానుకు వెళ్ళలేదు, కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు ఆ ప్రజలైన వారికి తీయగా చెబుతూ ఉన్నాడు. ఈ తీపి కబుర్లు వారికి చెప్పి వారిని సంతోషపరుస్తూ ఉన్నారు, వారిని ఆనందపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, జీవాధిపతి అయిన దేవుడు వారిని ఎంతో ప్రేమతో ఆ ప్రాంతానికి తీసుకుని వెళుతూ వారిని ఆశీర్వాదానికి పాత్రులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆయనే నడుము కట్టుకున్నారు. ప్రియులారా, ఆయనే వారితో మాట్లాడుచు వారిని బలపరుస్తూ ఉన్నారు. ఇద్దరు మనుషులు నడుస్తూ వెళుతూ ఉండగా ఎలాగైతే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారో అలాగే దేవుడు వారి ప్రయాణంలో వారితో ఉన్నాడు కనుక వారితో మాట్లాడుతున్నాడు. జరగబోయే సంగతులను తెలియపరుస్తున్నారు. ఆ ప్రాంతం, వారు చేరబోయేటటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి సమృద్ధిని గురించి ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ కడవరి దినాలలో మీరే స్థితిలో ఉన్నారో, మీరే స్థితిలో ఉన్నప్పటికీ పరిశుద్ధుడైనటువంటి దేవదేవుని సహవాసంలో ఉంటే ఆయన మీతో మాట్లాడుతూ మిమ్మల్ని బలపరుస్తూ మిమ్మల్ని ఆదరిస్తూ మీకు సమృద్ధిని కలిగించేటటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము ఆయన సహవాసము కోరుకోవడము చాలా మేలు, చాలా ధన్యత. ప్రియులారా, అందుకే దావీదు మహారాజు గారు ఈ సన్నిధిలో ఉన్నటువంటి రుచిని ఆయన తెలుసుకుని ఉన్నారు. కాబట్టి దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దు, నీ పరిశుద్ధాత్మ నాలుడు తీసివేయవద్దు అని చెప్పేసి ఆయన దేవుని పాదాల దగ్గర పడి ప్రయాసపడుతూ ఆయన బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సహవాసం ఎంత గొప్పదో ఆ భాగ్యవంతుడైన దావీదుకు తెలుసు. అలాగే దేవుడిచ్చేటటువంటి భాగ్యం ఎంత గొప్పదో దేవుడే తన నోటితో ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి మనము దేవుని దగ్గర పొందుకునే భాగ్యం ఎంత గొప్పదో విశ్వాసముతో, నిరీక్షణతో వాటిని గ్రహించి వాటిని అందుకొని వాటిని అనుభవించే స్థితికి సిద్ధపడాలని ప్రభు పేరట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అలాగూ సిద్ధపడినట్లయితే గనుక సిద్ధపడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తారు. ఆయన సమృద్ధిగా అనుగ్రహించటానికే మనల్ని ప్రేమిస్తూ మనతో ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి మహానుభావుడు గనుక దేవుడు నడిపిస్తాడు, మనతోనే ఉంటాడు, మనతోనే వస్తూ ఉంటారు. మనం ఆయనకి కావాలి గనుక ఆయన మనతో లేకపోతే దుష్టుడైన సాతానుడు మనం ఎత్తుకెళ్ళిపోతాడు. అందువలన ఆయన మనతో ఉంటూ మనతో మాట్లాడుతూ మనకు ఆయన చేయబోయేటటువంటి మేళ్ళన్నీ కూడా తెలియపరుస్తూ మనము నిరీక్షణ కలిగి ఉండేటట్లు, విశ్వాసం కలిగి అందుకునేటట్లు ఆయన సహాయం అందిస్తూ ఉంటారు. అలాంటి దివ్యమైనటువంటి నిత్య సహాయము, సహవాసము మహాపరిశుద్ధుడు ప్రభు నుండి మనము దినదినము అందుకునేటటువంటి వారిగా ఉండాలి. అట్లు పరిశుద్ధుడైనటువంటి దేవుని నోట నుండి వచ్చిన మధురమైనటువంటి భాగ్య నిధులు అందుకును ధన్యత నేటికాల భక్తులకు ప్రభు ప్రసాదించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. ఆ కాలమందు నా ప్రభువా, నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి సమాజంతో మీరు మాట్లాడారు, మీకు స్తోత్రములు. నాయన బలపరిచారు, మీకు స్తోత్రములు. నడిపించారు, మీకు స్తోత్రములు. నాయన వారితోనే ఉన్నారు, మీకు స్తోత్రములు. అలాగే నేటి కాలమందు మీరును సంఘములు బలపరుస్తూ సంఘముతోనే ఉంటూ ప్రభా సంఘమునకు సిద్ధపరిచినటువంటి భాగ్యాలను అందిస్తూ మా ప్రభా ఇదిగో తండ్రి సంఘమును మరింత ఆశీర్వాదానికి నా ప్రభు ఇదిగో హేతువుగా నిలబెడుతూ ప్రభు ఇదిగో తండ్రి మీరే ఫలింపజేసి మహిమను పొందమని మేఘమెక్కించుకోమని త్వరగా వచ్చుచున్న వరుడైన ప్రభు చేతికి
కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత.